నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను జర్నలిస్ట్ రమేష్ మిద్దే. ప్రస్తుతం మనం మిండి కాంపౌండ్ దగ్గర ఉన్న విద్యుత్ కార్యాలయం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఆర్టిజన్స్ని కన్వర్షన్ చేయాలి అని కొన్ని డిమాండ్లు చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. మనం ఒకసారి అడుగుదాం, వాళ్ళ నిరసన దేనికి, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏమేమి డిమాండ్లు అడుగుతూ ఉన్నారనేది తెలుసుకుందాం. దానికి సంబంధించిన నాయకులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి, ఎప్పటి నుంచి ఈ కార్యాచరణ మొదలుపెట్టారు, ముందు ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు చేయబోతున్నారు? ఆర్టిజన్స్కి ముఖ్యంగా 2015లో టీటఫ్ ఏర్పడి 2015 నుంచి ఉద్యమాలు చేస్తే 2016 డిసెంబర్లో కట్ ఆఫ్ డేటు డిసెంబర్ 4వ తేదీ పెట్టి కేసీఆర్ గవర్నమెంటు అందరినీ 2016 డిసెంబర్ 4 వరకు కట్ ఆఫ్ తేదీ ఉన్న వాళ్ళకి అందరికీ రెగ్యులరైజ్ చేస్తున్నామని ఒక ప్రకటన చేసింది. 29/7/2017 అందరికీ రెగ్యులరైజ్ ఆర్డర్స్ ఇచ్చింది. దాని తర్వాత కొంతమంది కోర్టులో కేసు వేయడం వల్ల ఈ ఆర్టిజన్స్ అంతా ఇబ్బంది పడడం జరిగింది. ఆ కేసును కూడా మేము 2018 సెప్టెంబర్ 18వ తారీఖు రోజు హైకోర్టులో వేకేట్ చేయడం జరిగింది. హైకోర్టు కూడా ఆర్టిజన్స్ అందరినీ రెగ్యులర్ చేసుకోవచ్చని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అప్పుడున్న యాజమాన్యము మా ఆర్టిజన్స్ అందరికీ స్టాండింగ్ ఆర్డర్స్ తోటి స్టాండింగ్ రూల్స్ అని ఒక సపరేట్ రూల్స్ విద్యుత్ శాఖ చరిత్రలో ఎప్పుడు కూడా లేని రూల్స్ పెట్టడం జరిగింది. దాని వలన మాకు ఈ 23,000 మంది ఆర్టిజన్ రెగ్యులరైజ్ చేసినామన్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక స్టాండింగ్ ఆర్డర్ అనేది ఈ ఆర్టిజన్ కార్మికులకు వచ్చి చేరింది. దీనివలన మాకేమవుతుందంటే సర్వీస్ రూల్స్లో ఉన్న వ్యత్యాసం వలన ఆర్టిజన్లు చాలా నష్టపోవాల్సి వస్తుంది. గ్రాడ్యుటీ లేకపోవడం, ఈపీ సీలింగ్ పెట్టడం, లేకపోతే పీఆర్సీలో అన్యాయం జరగడం, ఇలా ఎన్నో సమస్యల మీద ఈరోజు ఆర్టిజన్ కొట్టుమిట్టాడుతున్నాడు. ఇలా 55 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఉన్న ఆర్టిజన్ ఈరోజు ఒక శాలువా బొకే కూడా లేకుండా ఇంటికి పోవడం జరుగుతుంది. కాబట్టి కాలే కడుపులతోటి మేము ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. మాకు కన్వర్షన్ వెంటనే ఎందుకు అని మేము కోరుతున్నామంటే, మేము ఈ సంస్థలో 25 నుంచి 30 ఏళ్ళ వరకు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపుగా మా ఏజ్ అయిపోయింది కాబట్టి మాకు ఎడ్యుకేషన్కు తగ్గట్టు, మా చదువుకు తగ్గట్టు మాకు కన్వర్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. 10th క్లాస్ ఉన్న వాళ్ళకు సబార్డినేటర్, ఐటీఐ ఉన్న వాళ్ళకు జేఎల్ఎం, డిగ్రీ ఉన్న వరకు ఎల్డీసీ, అలాగే బీటెక్ మరియు ఎంటెక్ ఉన్న వరకు సబ్ ఇంజనీర్ పోస్టులు ఇవ్వాలని మేము ఈ మీడియా ముఖంగా కోరుతున్నాం. మాకు ఈ గవర్నమెంటు ప్రభుత్వం ప్రజల గవర్నమెంట్ అని వచ్చింది కాబట్టి మేము ఈ సపోర్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్కు. దయచేసి మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకోవాల్సిందిగా 23,000 మంది ఆర్టిజన్లం మీకు రుణపడి ఉంటామని మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. రైట్, మీరు చెప్పండి. ప్రస్తుతం అయితే ఏదైతే ఎన్నికల హామీకి సంబంధించి ఎన్నికల ముందు ప్రభుత్వం హామీ ఇచ్చింది, అయితే దాని ద్వారానే మేము పోరాడుతున్నామని చెప్తున్నారు. అయితే ఎన్ని నెలలు డెడ్ లైన్ పెడుతున్నారు, అలాగే ముఖ్యంగా ఆర్టిజన్స్ ఏదైతే పేర్కొంటున్నారో వాళ్ళు పడే కష్టాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ సంస్థలో ఆర్టిజన్ కార్మికులుగా సగానికి సగ భాగంగా ఆర్టిజన్లే ఉన్నారు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. దాదాపు 50,000 మంది 60,000 మంది దాకా ఉన్నప్పటికీ దాదాపు 25,000 మంది దగ్గర ఆర్టిజన్స్ ఉన్నారు. దాంట్లో భాగంగా కొంతమంది రోగాల పాలయ్యి పర్మనెంట్ జాబ్స్ వచ్చేసి లేకపోతే నానా సమస్యల వల్ల తగ్గిపోయారు. ఇప్పుడు 19,500 మంది మాత్రమే ఉన్నారు. పోయిన గవర్నమెంట్ వీళ్ళను త్రిశంకు స్వర్గంలాగా అట్లా ఆకాశాన్ని కాకుండా ఇట్లా భూమి మీద కాకుండా ఇక్కడ తయారు చేసేసి వీళ్లకు ఆర్టిజన్స్ అని చెప్పేసి స్టాండింగ్ ఆర్డర్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. దానివల్ల ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాలి, కానీ 2 రూళ్ళు పెట్టడం వల్ల ఆర్టిజన్లకు నష్టం జరుగుతూ ఉంది. కనుక ఇప్పటికీ ఆర్టిజన్ల లోపల కూడా ఇప్పుడు రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు. ఎంత బాధ అవుతుందంటే కన్నీళ్లతో వాళ్ళు ఒక సాల్వ కప్పుకొని ఒక బోకే తీసుకొని వెళ్తున్నారు తప్ప ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇవాళ ఆర్టిజన్లను ఇంటికి పంపిస్తూ ఉన్నారు. ఇలా భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే అది చాలా వర్ణనాతీతమైనటువంటి బాధాకరం. అందుగురించే సంస్థలో మరి చివరి క్యాడర్ నుంచి హై క్యాడర్ వరకు కూడా ప్రతి వర్క్ కూడా ఆర్టిజన్ కార్మికుడు చేస్తూ ఉన్నాడు. ఇలా వర్షంలో కానీ మరియు చలిలో కానీ ఎండలో కానీ వాడు అనినిత్యము పోల్ల మీద పనిచేస్తూ ఉన్నాడు. కనుక వీళ్ళందరి కన్వర్షన్ అయ్యేంత వరకు కూడా మా జీవితాంతం కూడా ఈ సంస్థ కోసం పనిచేస్తుంది. కనుక మేము కన్వర్షన్ అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని విరమించమని చెప్పేసి కోరుకుంటూ ముగించుకుంటున్నాను. కొంచెం చూస్తామన్నారు కాబట్టి మాకు అతి తొందరలోనే వాళ్ళ వచ్చి కూడా 6 నెలలు దాటుతుంది. మాకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేరు. మా యొక్క కన్వర్షన్ కొరకు మేము ఈ యొక్క ధర్నా చేస్తున్నాము. ఇదే సబ్స్టేషన్లలో చాలామంది అడవిలో ఉంటుంది సబ్స్టేషన్లు, చాలామంది చనిపోయారు. 23,000 చిల్లర మంది ఉన్నారు. దాంట్లో 19,000 మంది మిగిలిపోయారు. చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళకి కాలిపోయినాయి అంతా ఈ వ్యవస్థ వల్ల ఇంత కష్టపడుతున్నాం మేము ఇప్పుడు వరకు రెగ్యులర్ చేయలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు రెగ్యులర్ చేస్తారని మేము ఆయనకు దండం పెట్టి కోరుకుంటున్నాము. చాలా మంది చనిపోతూ ఉన్నారు ఆ రేడియేషన్ వల్ల. ప్రతి సబ్స్టేషన్లో అడవిలో ఉంటుంది, ఒక్కొక్కరు ఉంటాడు, ఒక వాచ్మెన్ లేడు, ఎవరు లేరు. ఫీజులు పోయినా చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాము. మాకు రెగ్యులర్ పూర్తి స్థాయిలో జేఎల్ఎంగా ఇవ్వాలని చెప్పేసి ఐటీ ఉన్న వాళ్ళకు జేఎల్ఎం ఇవ్వాలి, డిగ్రీ ఉన్న వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్ ఇవ్వాలి, డిప్లొమా వాళ్ళకు సబ్ ఇంజనీర్ ఇవ్వాలి, 10th వాళ్ళకు అటెండర్ పోస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అయ్యా మేము చాలా ఘోరమైన పరిస్థితిలో డ్యూటీ చేస్తున్నాము. మాకు ఒక వాచ్మెన్ ఉండడు, ఎవడు ఉండడు. ఒక ఫీజు ఉంటే అర్ధరాత్రి ఒక టార్చ్ లైట్ ఉంటే వేసేవాడు ఉండడు మేము ఫీజు వస్తే. అయినా మాకు ఎలాంటి బెనిఫిట్ లేవు. పాపం రిటైర్మెంట్ అయితే చాలా ఏడుచుకుంటూ పోతున్నారు. ఓఎన్ఎం స్టాప్ అని చెప్పేసి మా కార్మికులకు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇదే యూనియన్ వాళ్ళు మాకు ఇప్పుడు జేఏసీగా ఏర్పడ్డ యూనియన్ వాళ్ళు మాకు చేస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. ఎవరు కూడా పోలే, అందరూ కూడా ఈ సంస్థని నమ్ముకొని ఎక్కడే ఉన్నారు. ఇంకోటి, మేము ఈ డిపార్ట్మెంట్ లో గతంలో కూడా మరియు మద్దూరు కానీ విలేజ్ హెల్పర్ స్థాయి నుంచి కూడా ఇక్కడ రెగ్యులర్ చేసే చరిత్ర ఉంది. అయ్యా మరి వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ కూడా మీరు విలేజ్ హెల్పర్ తీసుకొని లైన్ మెన్ అంతకు రెట్టింపు పోస్టులు ఉంచారు. మరి మేమేం తప్పు చేసినాము? 5 ఏళ్ళు పీజీలు, డిగ్రీలు, ఎంటెక్లు, బీటెక్ ఉన్నా కూడా కింది స్థాయి అటెండర్ కంటే కింది స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. ఈ రోజు అట్లానే ఇప్పుడు గంప నాగరాజు గారు వేదిక మీద వచ్చే లోపల మన ఫైనాన్స్ సెక్రటరీ మీ అందరికీ సుపరిచితుడు, ఒక మూల స్తంభమైనటువంటి సభను మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.